హాయ్ అండి. నేనైతే పచ్చిమిర్చి టమాటో చట్నీ అయితే చేస్తున్నానండి. పచ్చిమిర్చి, 2 టమాటోలు, నువ్వులు, ఈ వెల్లుల్లి వీటిని అయితే తీసుకున్నానండి. ఈ చట్నీ చేసే విధానం అయితే చూద్దామండి. పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. నువ్వులు అయితే వేయించుకుంటున్నానండి. చూడండి, టమాటోను పచ్చిమిర్చిని అయితే కట్ చేసుకున్నాను. నువ్వులు వేగిన తర్వాత నువ్వులు అయితే వేయించుకుంటున్నా. చూడండి, నువ్వులు కొంచెం లైట్గా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలండి. చూడండి ఎలా అయిపోయినాయో, చిటపటలాడుతాయి. నువ్వులు వేగడంతో చిటపటలాడి చిత్తుతాయి మొత్తం. చూడండి ఎలా చిత్తుతున్నవే. నువ్వులనైతే తీసేసుకున్న పక్కకి. ఇక పచ్చిమిర్చిని కట్ చేసుకున్న, టమాటాను కట్ చేసుకున్న, ఇక నువ్వుల పౌడర్ని అయితే రెడీ చేసుకున్నానండి. ఎల్లిపాయలు తీసుకున్న, జీలకర్ర, కడాయిని అయితే స్టవ్ పైన పెట్టేసుకున్నానండి. కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుందాం. చూడండి, ఆయిల్ అయితే వేసుకుంటున్నా. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్రని అయితే వేసుకుందామండి. జీలకర్రని అయితే వేసుకున్నాను. జీలకర్ర చిటపటలాడగానే ఎల్లిపాయలను అయితే వేసుకుందాం. ఎల్లిపాయలను వేసుకున్నాను. చూడండి, అవి కూడా ఆయిల్లో ఎలా అయిపోతున్నాయో. ఎల్లిపాయలు రెడ్ కలర్ వచ్చిన తర్వాత టమాటోని అయితే వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను. కొంచెం 1 స్పూన్ అయితే పసుపు వేసుకున్నాను, కొంచెం లైట్గా టేస్టీ కోసం. ఇప్పుడు వాటిని అయితే కలుపుకోవాలి. నూనెలో అయితే టమాటో, పచ్చిమిర్చి, వెల్లుల్లి అయితే మంచిగా నూనెలోనైతే గోలాలండి. సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. సాల్ట్ వేస్తే టమాటో, పచ్చిమిర్చి తొందర ఉడుకుతుంది. ఒకసారి అయితే కలుపుకుంటున్నా. చూడండి, త్వరగా గోలుతవి సాల్ట్ వేస్తే. రెడ్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకున్నాను. చూడండి, మిక్సీ గిన్నెలోకి అయితే తీసుకున్నానండి. నువ్వుల పొడి కూడా వేసేసుకున్నాను అందులోనే. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, మిక్సీ బట్టి ఈ గిన్నెలోనైతే తీసుకున్నానండి. ఎలా అయిపోయిందో చట్నీ. పచ్చిమిర్చి, టమాటో, నువ్వుల చట్నీ అయితే రెడీ అండి. చూడండి ఎలా అయిపోయిందో కలర్ఫుల్గా.
ఎల్లో కలర్గా చాలా బాగుంది. చూడండి, పచ్చిమిర్చి చట్నీ రెడీ.